ఇరాన్ గేమ్ ప్లాన్ ఏదైనా డ్రోన్లతో అమెరికా రక్షణ వ్యవస్థను ఖాళీ చేస్తున్నది. ఇరాన్ డ్రోన్లకు ప్రపంచం షాక్, అమెరికా రక్షణ వ్యవస్థలు కూడా ఫెయిల్. $20,000 డ్రోన్ వర్సెస్ 4 మిలియన్ల మిసైల్, ఇరాన్ కొత్త యుద్ధ వ్యూహం. మతిపోగొట్టే వ్యూహంతో ఇరాన్ డ్రోన్ యుద్ధ వ్యూహం. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నది. ముఖ్యంగా డ్రోన్లు మరియు చిన్న క్రూయిజ్ క్షిపణులను విస్తృతంగా ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని అత్యాధునిక రాడార్ వ్యవస్థను కూడా ఈ డ్రోన్లను చివరి క్షణం వరకు గుర్తించలేకపోతున్నాయి. అందుకే ఈ డ్రోన్ యుద్ధం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇరాన్ ఉపయోగిస్తున్న ముఖ్యమైన డ్రోన్ పేరు షహీద్ 136. ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ చాలా దూరం ప్రయాణించి పెద్ద లక్ష్యాలను దాడి చేయగలవు. ఒక షహీద్ డ్రోన్ తయారీ ఖర్చు సుమారు $20,000 మాత్రమే. కానీ దాన్ని అడ్డుకునేందుకు ఉపయోగించే పెట్రేట్ మిసైల్ సిస్టమ్ ఒక్క క్షిపణి ధర సుమారు $4 మిలియన్ల. అంటే తక్కువ ఖర్చు ఆయుధాలతో ఖరీదైన రక్షణ వ్యవస్థను ఖాళీ చేయడం ఇరాన్ యొక్క పెద్ద వ్యూహం. ఈ డ్రోన్లు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. అందువల్ల రాడార్లకు అవి స్పష్టంగా కనిపించవు. ఇవి భూమికి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యాన్ని చేరుతాయి. అందుకే వాటిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ యుద్ధంలో ఎవరి ఆయుధ నిల్వలు ముందుగా ఖాళీ అవుతాయో అదే ఫలితాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశంగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ వద్ద వేల సంఖ్యలో డ్రోన్లు మరియు వందలాది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. అయితే ఈ యుద్ధాన్ని చాలామంది అట్రిషన్ వార్ లేదా డ్రోన్. అమెరికాకు మరియు ఇజ్రాయెల్కు తక్కువ ఖర్చు డ్రోన్లతో ప్రపంచంలోని అత్యధిక రక్షణ వ్యవస్థలను సవాల్ చేస్తున్న ఇరాన్ ఈ డ్రోన్ యుద్ధం మధ్యప్రాచ్య భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.